తరగతి గదుల్లో వెనుక బెంచి విద్యార్థులంటే బాగా చదవరని అల్లరి చేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. వెనుక బెంచిలో కూర్చునే విద్యార్థులు ఏం చేస్తున్నది గమనించే అవకాశం ఉపాధ్యాయులకు కాస్త తక్కువగానే ఉంటుంది. ఇది పోగొట్టేందుకు తరగతి గదుల్లో ఒకరి వెనుక మరొకరు కాకుండా యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టే విధానం మొదలవుతోంది. వరంగల్ జిల్లాలో కొన్ని విద్యాసంస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కూడా. అదెలాగో ఇప్పుడు చూద్దాం. స్కూల్లో కాలేజీల్లో వెనక బెంచీలో కూర్చోవడం అంటే కొందరు స్టూడెంట్స్ కు మహా సరదా. బ్యాక్ బెంచీలో కూర్చుంటే హాయిగా అల్లరి చేయవచ్చు, ఉపాధ్యాయులు పట్టించుకోరన్న ధీమా ఉంటుంది. అలాగే చివరి బెంచీల్లో కూర్చునే వారిని బ్యాక్ బెంచా అంటూ కొందరు హేళన కూడా చేస్తారు. ఫలితంగా పిల్లలు మానసికంగా కుంగిపోతారు కూడా. మొదటి వరుసలో కూర్చునే వారు తెలివైన వారని, చివరి బెంచీల్లో కూర్చునే వారంతా అల్లరి చేసేవారని అనుకోవడానికి వీల్లేదు. అందుకే ఈ అసమానతలను పోగొట్టేందుకు తరగతి గదుల్లో బెంచీలు మార్చి యు ఆకారంలో కూర్చోబెడుతున్నారు. ఐఎమ్ టీచింగ్ ఫర్ కెమిస్ట్రీ క్లాసెస్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అయితే ఈ యూ షేప్డ్ సిస్టమ్ అనేది ఒక కొత్త ఒరవడి. ఈ ఎక్స్పెరిమెంట్ బాగుంటుంది. అయితే ఈ లాస్ట్ బెంచ్ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకోవడం కోసం ఇది ఒక కొత్త ప్రయత్నం. ఇది చాలా బాగుండే ప్రక్రియ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన లెక్చర్ యొక్క ఫోకస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది. బట్ ఎవెన్ దెన్ ఎప్పుడైనా కూడా మార్పు అనేది మొదట వ్యతిరేకించబడుతుంది, తర్వాత అది ఆమోదించబడుతుంది. కాబట్టి ఇట్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్. చాలా బాగుంటుంది. ద లెక్చరర్ కెన్ టీచ్ పర్ఫెక్ట్లీ. వరంగల్ బట్టల్ బజార్లోని ఎస్వీఎన్ రోడ్డులో ఉన్న ఏవిఏ ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్తే చాలా రిలాక్స్ అవ్వచ్చు. విద్యా సంస్థల చుట్టూ ఉండే పచ్చదనమే దీనికి కారణం. ఈ విద్యా సంస్థల్లో 6-7 తరగతులకు ఇంటర్మీడియట్ సిఈసి గ్రూపు విద్యార్థులను ప్రయోగాత్మకంగా యు ఆకారంలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇలా కూర్చోబెట్టడం వల్ల విద్యార్థులందరికీ టీచర్లు, అధ్యాపకులు చెప్పే పాఠాలపై ఆసక్తి కలుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులు ఏం చేస్తున్నారో టీచర్ గమనించే అవకాశం కలుగుతుందని పేర్కొంటున్నారు. మనకి ఇంతకు ముందు బెంచెస్ యాజ్ యూజువల్ అట్లా ఉండడం కన్నా ఈ యూ షేప్ లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ బ్యాక్ బెంచెస్ ఉండదు, అందరు ఈక్వల్ గా సార్ ఐ కాంటాక్ట్ లో ఉంటారు. నేను కూడా బ్యాక్ బెంచర్ని. ఫస్ట్ నేను భయపడ్డా, ఎట్లుంటుందో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కదా ఎట్లుంటుందో అని కొంచెం భయపడ్డా. కానీ తర్వాత రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు సార్ చెప్పడం అని. ఇంకా అప్పుడు ఏంటంటే బోర్డు చక్కగా ఊపడపోయేది, కానీ ఇప్పుడు బోర్డు చాలా క్లారిటీగా ఊపడుతుంది. కాబట్టి సార్ నాకు ఇది అర్థం కాలే అని డౌట్స్ అడగచ్చు మనం సార్ని. సూపర్గా ఉంది యూ షేప్ బెంచ్ సిట్టింగ్ కాన్సెప్ట్ అనేది. ఈ మధ్య కేరళలో ప్రారంభించినటువంటి యూ టైప్ సిట్టింగ్ లేదా సి టైప్ సిట్టింగ్ విధానం ఈ మధ్య అవలంబించడం వలన పిల్లలకి ప్రతి వాళ్ళు కూడా ఏదైతే బ్లాక్ బోర్డు కాన్సన్ట్రేటెడ్ టీచింగ్ అవుతుందో బ్లాక్ బోర్డు మీద ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అటెన్షన్ బ్లాక్ బోర్డు మీద ఈజీగా స్పష్టంగా కేంద్రీకరించగలుగుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా మాకు అనుకూలంగా బ్లాక్ బోర్డు స్పష్టంగా కనబడేలా, అదే విధంగా టీచర్ తోని ఇంటరాక్ట్ స్పష్టంగా క్లియర్ గా దగ్గరలో అయ్యే విధంగా ఉంది. కాబట్టి విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. తరగతి గదుల్లో యు ఆకారంలో సీటింగ్ పై విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా యూ షేప్ లోనే బాగుంది, ఎందుకంటే బోర్డ్ బాగా అనిపిస్తుంది. ఇంకా టీచర్స్ కి కూడా దగ్గరగానే ఉంటది. చదవని వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పొచ్చు. మాకు యూ షేప్ అంటే బాగా నచ్చింది, ఎందుకంటే అప్పుడు వెనక బెంచ్ లో కూర్చుంటే అసలు బోర్డు కనిపించకపోయేది. ఇప్పుడు యూ షేప్ లో కూర్చుంటే బోర్డు సరిగా కనిపిస్తుంది. ఇది యూ ఆకారంలో ఉంది. పిల్లలకి లాస్ట్ బెంచ్ ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ ఇలా కూర్చోబెట్టారు. ఇది బాగుంది చూడడానికి. అండ్ మాకు క్లాసెస్ కూడా చాలా బాగా అర్థమవుతాయి ఇలా కూర్చుంటే. కాకపోతే ఏంటంటే స్ట్రెంత్ అనేది సరిపోదు ఇలా కూర్చోవడం వల్ల. అదొకటే మైనస్ పాయింట్. దీనివల్ల ఇలా కూర్చోవడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారు, క్లాసెస్ ఎలా వింటున్నారు అనేది సార్ వాళ్ళకి కూడా మాకు బాగా అనిపిస్తుంది. మా వరకు మాత్రమే రీచ్ అవ్వగలుగుతాం మేము. సార్ వాళ్ళు మాత్రం అందరినీ రీచ్ అవ్వగలుగుతారు. ఇక్కడ ఒక్క లుక్తో అందరినీ కంట్రోల్ చేయగలుగుతారు ఇలా కూర్చుంటే. జనగామ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇది కేవలం ప్రయోగాత్మకమేనని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు టీచర్లు.
మా ఆధ్వర్యంలో పట్ట హై స్కూలు మరియు జూనియర్ కాలేజీ 2 ఉన్నాయి, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. అయితే మేము ఇటీవల కేరళ మోడల్ను చూసిన తర్వాత మాకై మేము ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఒక నూతనాత్మకమైన ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో యూ షేపులో విద్యార్థుల్ని తరగతి గదిలో కూర్చుండబెట్టి పాఠ్య బోధన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము ఆరంభించాము. ఈ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో పిల్లల నుంచి మంచి ఎంకరేజ్మెంట్ వస్తున్నది. అలాగే టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ ఈ విధానం కేరళలో సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగానూ ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎంట్రీ ఇచ్చి మన్నలను పొందుతోంది.